ఆచి చికెన్ మసాలా. మేడ్చల్ జిల్లా అనోజిగూడలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. యువకుడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో పెళ్లికి యువతి నిరాకరించింది. ఈ కోపంతో యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని యువతికి బలవంతంగా ఎక్కించాడు. తనని పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ యువతి పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై దాడి చేసి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం యువతి తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లా అనోజిగూడలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. యువకుడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో పెళ్లికి యువతి నిరాకరించింది. ఈ కోపంతో యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని యువతికి బలవంతంగా ఎక్కించాడు. తనని పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ యువతి పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై దాడి చేసి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం యువతి తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు యువతి పైన HIV సోకిన రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఈ ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. అన్నోజిగూడకు చెందినటువంటి కందికొండ రమణి 24 అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడము, పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. బాధితురాలు తండ్రి చిరంజీవి తన కుమార్తెకు బంధువైనటువంటి మనోహర్ అనే వ్యక్తితో ఈ పెళ్లి నిశ్చయం చేసినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అయితే మనోహర్ తల్లిదండ్రులు గతంలో HIV వ్యాధితో బాధపడుతూ కొన్ని నెలల క్రితం ఒకరు చనిపోగా ఒకరు అదే వ్యాధితో ఇబ్బందికి గురవుతా ఉన్నారంటూ కూడా ఉప్పల్లో ఒక ల్యాబ్ లో ఇద్దరికి HIV పరీక్షలు చేయడంతో ఆ పరీక్షల్లో తన తల్లిదండ్రులకు కూడా HIV పాజిటివ్ రావడము, ఈ పెళ్లి చేసుకోవడానికి మనోహర్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేసినటువంటి సమయంలో అతనికి కూడా HIV పాజిటివ్ రావడంతో ఈ పెళ్లి రద్దు చేస్తున్నామంటూ కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. మార్చి 11 సాయంత్రం 5 గంటల సమయంలో బాధితురాలు తండ్రి పూలు అమ్ముకునేందుకు మార్కెట్ కు వెళ్ళగా రమణి ఇంట్లో ఒంటరిగా ఉండడము, అదే సమయంలో మనోహర్ అక్కడికి వచ్చి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి పెళ్లిని రద్దు చేసుకుంటారంటూ తన ముందస్తుగానే HIV సోకినటువంటి ఒక బ్లడ్ ని తీసుకొచ్చి ఆమెకు ఇంజెక్ట్ చేసి బలవంతంగా ఒంట్లోకి ఈ పాయిజన్ ని తను పంపించినట్టుగా తెలుస్తుంది. ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వెంటనే బాధితురాలకు తీవ్రంగా జ్వరం రావడము, శరీర నొప్పులతో వెంటనే ఉప్పల్లోని శాంతినగర్లోని ఆసుపత్రికి తరలించడము, అక్కడ బాధితులు మనోహర్ బెదిరించి HIV సోకిన రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించి ఈ విషయం తెలియజేయడంతో అమ్మాయి తరపు బంధువులు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఒక ఫిర్యాదు అందజేసి పెళ్లి రద్దు చేసుకున్న కారణంగా అబ్బాయి ఇలా చేశాడంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అనుష. రవితేజ, అయితే బాధితురాలు ప్రస్తుతం ఎక్కడుంది? ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా వైద్యులు తనకి? ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. ఈ HIV తో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం కారణంగా జ్వరం రావడము, అన్కాన్షియస్ అయిపోవడము, ఆమె కింద పడిపోవడము, ఈ లక్షణాలన్నీ కూడా దేనికి సంబంధించిన లక్షణాలని పరీక్షించగా వైద్యులు HIV సోకినట్టుగా సిమ్టమ్స్ కనబడతా ఉన్నాయంటూ కూడా గుర్తించడం జరిగింది. ఇదే ఇంజెక్షన్ ద్వారా మనోహర్ అనే వ్యక్తి ఒంట్లోకి ఈ రక్తాన్ని పంపినట్టుగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూ మనోహర్ ని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయగా తనే ఈ పెళ్లికి ఒప్పించి పెళ్లి రద్దు చేయడం కారణంగానే మనోవేదనకు గురై ఇంజెక్షన్ ఇచ్చానంటూ కూడా తను కూడా స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.